భూపాల్లోని తన అత్తారింట్లో 2 నెలల గర్భిణి మాజీ మిస్ పూణే త్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్లో తీవ్ర కలకలం రేపుతోంది. మరణించడానికి ముందు రోజు ఆమె తన స్నేహితురాలికి నేను ఇరుక్కుపోయాను, నువ్వు మాత్రం ఇందులో చిక్కుకోవద్దు అంటూ పంపిన చివరి సందేశం ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. నోయిడాకు చెందిన త్విషాకు భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్ తో 2025 డిసెంబర్లో వివాహం జరగగా పెళ్లైన కొన్ని రోజుల నుంచే అత్తమామలు ఆమెను శారీరకంగా మానసికంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదు, పక్కా హత్యనని వాదిస్తున్న త్విషా తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించేదే లేదని భీష్మించు కూర్చున్నారు. నిందితుల కుటుంబంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉండటంతో పాటు ఒక సమీప బంధువు లోకాయుక్తగా ఉండటం వల్ల కేసును ప్రభావితం చేస్తున్నారని, అందుకే స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహానికి ఢిల్లీలోని ఎయిమ్స్ లో మళ్లీ రీపోస్ట్ మార్టం నిర్వహించాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భర్త పరారీలో ఉండగా అతని తల్లి రిటైర్డ్ జడ్జికు ముందస్తు బెయిల్ లభించింది. రిటైర్డ్ జడ్జికి లభించిన ఈ ముందస్తు బెయిలును కోర్టులో సవాలు చేస్తామని స్పష్టం చేసిన పోలీసులు పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.